డాక్టర్ గ్రాన్లిన్ రాయ్ కార్డియాక్ సర్జన్ సబితా మెడికల్ కాలేజ్ చెన్నై. సో నిన్న కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడం జరిగింది. సో ఇది చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కార్డియాక్ సంబంధించిన డాక్టర్ కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడం ఏంటి అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ఇక్కడ ఒక డాక్టర్ సుధీర్ కుమార్ సిఎంసి వెల్లూర్ అతను ఒక వ్యాఖ్య చేశాడు అనమాట. ఎందుకంటే డాక్టర్స్ చాలామంది ఒత్తిడికి లోనవుతున్నారు, చాలా ప్రెషర్గా ఉన్నారు. దానివల్ల దాదాపు 40 మంది డాక్టర్స్ రీసెంట్గా చనిపోయారని చెప్పి ఒక వ్యాఖ్యనైతే చేయడం జరిగింది. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ప్రజెంట్గా ఉన్న డాక్టర్స్ అంతా ఒత్తిడికి లోనవుతున్నారా, అంత ప్రెషర్లో వర్క్ చేస్తున్నారా అని చేస్తే చాలామంది డాక్టర్స్ చాలా ప్రెషర్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా వర్క్ చేయడం, కంటిన్యూస్గా వివిధ హాస్పిటల్స్లో ఆన్ కాల్గా వెళ్ళడం, కాన్ఫరెన్స్లకు అటెండ్ కావడం, వెబ్లో అంటే వెబ్లో అటెండ్ కావడం. సో టైమ్లెస్గా వర్క్ చేయడం వల్ల వాళ్ళు హెవీ ఒత్తిడికి లోన్ అవుతున్నారు. సో దానివల్ల కొంతమంది డాక్టర్స్ ఒత్తిడికి లోన్ అయిపోయి చనిపోతున్నారు అని చెప్పి డాక్టర్ సుధీర్ కుమార్ న్యూరాలజిస్ట్ సిఎంసి వెల్లూర్ అతను చెప్పడం అనేది చాలామందికి ఆశ్చర్యం వేయడం జరిగిందనమాట. సో ఈ డాక్టర్ గ్రాన్లిన్ రాయ్ కూడా ప్రజెంట్గా సబితా మెడికల్ కాలేజ్లో వర్క్ చేశాడు. సో మార్నింగ్ అతను రౌండ్స్కి వెళ్ళినప్పుడు సడన్గా పడిపోవడం, సో ఆ తర్వాత ఇమీడియట్గా సిపిఆర్ చేయడం, యాంజియోప్లాస్టీ, ఎక్మో ఇట్లాంటివి చేసినా కానీ ఆల్రెడీ అప్పటికే అతను చనిపోవడం అనేది చాలామంది డాక్టర్స్ మాత్రం షాక్ గురవుతున్నారు. సో ఇది ఇండియన్ మెడికల్ డాక్టర్స్ అందరికీ ఒక షాక్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే డాక్టర్స్ చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు, ఒత్తిడిలో పనిచేస్తున్నారు అన్న విషయం అనేది అందరికీ తెలిసిపోయింది. సో దానివల్ల పని ఒత్తిడి తగ్గించుకోవాలని చెప్పి సూచన మాత్రం ఇస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ.